Hi viewers, now I have to come to limits and derivatives topic. This in the intermediate public examination, the weightage for this topic is 15 marks. Now we have to learn about the definition of limit. Let a comma n belongs to R. R is nothing but real numbers. Then f by a function. F అనేది ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ అని డిలీటెడ్ నైబర్హుడ్. Define any deleted neighborhood A of A. Then L is said to be limit of f at A. Then if to each epsilon greater than 0, then there is this delta greater than 0 such that mod x minus A less than delta, that implies mod f of x minus A less than epsilon. ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే ఇది 0 1 2 3 4. హియర్ 1 2 3 4. Now define function f of x equal to x plus 1. In this limit tends to x tends to 1, f of x equal to 1 plus 1 is nothing but 2. Here మనకి tends to అంటున్నాం అంటే కరెక్ట్గా 1 కాదు, అంటే 1కి దగ్గరగా వెళ్ళినప్పుడు దాని వాల్యూ ఎంత అని మనం కనుక్కోవాలి. అర్థమైంది అనుకుంటాను, ఒకసారి వినండి. లిమిట్ x tends to 1, f of x equal to, ఇక్కడ f of x is nothing but y in y axis 1 2. Here it is. Then it is, this is now graph. Here not exactly not 1, hence it is closer to 1 in this neighborhood. What is neighborhood? The number is close to 1, that is nothing but 0.5 0.75. This is also a neighborhood of 1. In this is very close to 1. Here delta greater than 0. Then in this x-axis we have to take delta. In this is here 0.5. Here it is also a close to 1. That is not exactly 0. Then delta greater than 0. And delta అనేది 0 కన్నా పెద్దదే ఉండాలి. అలాగే 0 అనేది అవ్వకూడదు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా తీసుకుని 1.5 అనేది కూడా 0 కన్నా పెద్దదే. కానీ ఇలా చిన్న చిన్న లిమిట్స్ తీసుకుంటే ఇక్కడ మనం డిలీటెడ్ నైబర్హుడ్ అని వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 0.7 కూడా దీంట్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ 1.2 కూడా ఉంటుంది. ఇది తప్పించి మిగతాది 0.5 దగ్గర నుంచి మిగతా 0.7 కాకుండా, అలాగే 1.2 దగ్గర నుంచి 1.5, ఇక్కడ 1.2 కూడా కాకూడదు. ఈ మొత్తం తీసేస్తే ఇక్కడ నుంచి 0.5 దగ్గర నుంచి 0.7, అలాగే 1.5 దగ్గర నుంచి 1.2 ఇక్కడ దాకా ఉండేది. దానికి లిమిట్ అప్లై చేసినట్టు మన ఇక్కడ వస్తుంది. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా గ్రేటర్ దెన్ 0, ఇది 0 కన్నా పెద్దదే ఉండాలి. మరి ఇక్కడ డెల్టా తీసుకున్నాం, మరి ఇక్కడ కూడా ఒక నెంబర్ తీసుకోవాలి కదా, అది మనం ఇప్సిలాన్ తీసుకుంటాం. ఇప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 వ్యాక్స్ మీద. ఇక్కడ చూడండి, టు ఈచ్ ఇప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ ఇప్సిలాన్ అనేది ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం 1.5 తీసుకుని ఇక్కడ మనం 2.5 తీసుకుంటాం. ఈ రెండింటి మధ్యలో కూడా ఒక నెంబర్ ఉంటుంది. అది కాకుండా మిగతా టర్మ్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి, టు ఈచ్ ఇప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఇక్కడ మనం ఒక నెంబర్ తీసుకుంటాం. ఏంటి, ఇక్కడ మనం 0.7 తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏ అనే దగ్గర 0.7 అని తీసుకుంటే ఇక్కడ మోడ్ 1 మైనస్ 0.7 అంటే 0.3 వస్తుంది మనకి. ఈ 0.3 అనేది 0.5 కన్నా చిన్నదే కదా.
ఇక్కడ మనం అదే రాస్తాం మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్. ఇక్కడ చూడండి మనకి సంథింగ్ 2 మైనస్ 1.75 తీసుకున్నాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి 0.25 వస్తుంది. ఇది కూడా మనకి ఇక 1.75 కాదు 1.95 తీసుకోండి. అప్పుడు మనకి 0.05 వస్తుంది. అది మనకి 1.5 కన్నా తక్కువే కదా. అక్కడ మనం ఎల్ వాల్యూ మనం ఎంత తీసుకున్నాం 1.95 అని తీసుకున్నాం. ఇక చూడండి ఒకసారి మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్సిలాన్ అనేది మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం 0.5 వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడ్ ఇక్కడ ఏ వాల్యూ మనం ఎంత తీసుకున్నాం 0.7 తీసుకున్నాం. 1 minus 0.7 is nothing but 0.3 is less than 0.5 and also ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం 2 దగ్గర ఇక్కడ 1.5 తీసుకున్నాం. ఎప్సిలాన్ వాల్యూ ఎంత తీసుకున్నాం 1.5 అనేది తీసుకున్నాం. మరి ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం ఎల్ వాల్యూ 1.95 తీసుకున్నాం. అప్పుడు 2 మైనస్ మోడ్ 1.95 వాల్యూ 0.05 వచ్చింది. ఇది 1.5 కన్నా తక్కువే కదా. మనకి ఎప్సిలాన్ వాల్యూ ఎంత తీసుకున్నాం 1.5 తీసుకుంది. ఇక్కడ చూడండి ఒకసారి 2 ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 2 ఈచ్ 0.5 అనేది గ్రేటర్ దాన్ 0 అయింది. అలాగే డెల్టా అనేది కూడా గ్రేటర్ దాన్ 0 అయింది. గ్రేటర్ దాన్ 0 ఎక్కడ తీసుకున్నాం ఇక్కడ డెల్టా వాల్యూ కూడా 0.5 తీసుకున్నాం. అది మనకి ఎంత అయింది మోడ్ ఎక్స్ మైనస్ ఏ